అరే లలిత్, సనాతన ధర్మం పేరు చెప్పుకొని పూట గడుపుకున్న బికారి నువ్వు. సనాతన ధర్మం పేరు చెప్పుకొని ఫోన్పేలు గూగుల్ పేలు వాడుకొని ధనార్జన చేస్తున్న వాడి లలిత్. నీ బ్రతుకు ఒక బతుకేనా లలిత్? సిద్ధగురులను జగద్గురువులను నిందించటం దూషించటమే నీ పనా? సిద్ధగురులు అంటే ఏమిటి, వాళ్ళ అవతారం ఆ లక్ష్యం ఏంటి అనే విషయాన్ని నువ్వు తెలుసుకోకుండా జగద్గురు అయిన శ్రీ రమణ మహర్షిని నోటికొచ్చినట్లు నిందిస్తూ దూషిస్తూ మాట్లాడుతున్నావు. జగద్గురు శ్రీ రమణ మహర్షి అంటే ఏమిటో నీకు తెలుసా? ఆయన 1995 జూన్ 29న దైవ సాక్షాత్కరమైన సిద్ధగురు మహర్షి వారు. నోటితో చెప్పటమే కాదు, దైవదర్శనం పొందానని చెప్పటం కాదు, ఆయన దేవుడి యొక్క శక్తిని శక్తిపాతం ద్వారా కొన్ని వేల మంది లక్షల మంది భక్తులకు శక్తిపాతం చేసి ఎన్నో అనుభవాలు దివ్యానుభవాలు కలిగించారు. మరి ఈయన శక్తిపాతం నిజమా కాదని ఎంతోమంది రిపోర్టర్లు కూడా శక్తిపాత హాల్లోకి వచ్చి ఆయన్ని పరీక్ష పెట్టారు. మరి పరీక్ష పెడితే ఏమైంది? సాక్షాత్ అయిన సిద్ధుడని, సిద్ధపురుషుడని, ఆత్మసాక్షాత్మైన గురువు అని వాళ్ళు తెలుసుకొని నమస్కరించి ఆ మైతాత్ముడికి ఆయన గురించి గొప్పగా కొనియాడారు. అటువంటి గురువుని పట్టుకొని నువ్వు నోటికొచ్చినట్లు దూషిస్తూ విమర్శిస్తున్నావు. ఆయన గురువు కాదు, దొంగ గురువు, ఫేక్ గురువు అని నోటికొచ్చినట్టు నువ్వు వీడియోలు తయారు చేసి పెడుతున్నావు. లోకాన్ని, ప్రజలందరినీ తప్పుడు మార్గంలో పంపిస్తున్నారు. మహర్షి వారు లోక కళ్యాణార్థమే ఇక్కడ ఎన్నో శివలింగాలను నెలకొల్పుతున్నారు. సహస్ర శివలింగాలని, ఋషిలింగాలని. ఈ సహస్రనామాలు అంటే ఏమిటో అసలు ఎంతమంది తెలుసు? ఎంతోమందికి శివ సహస్రనామాలంటే? మహావిష్ణువంతుడి వాడు కూడా శివసహస్రనామాలతో శివుడిని ఆరాధిస్తే శివుడు ఆయనకు సుదర్చక్రం ఇచ్చాడు. కృష్ణుడు ఆరాధిస్తే శివసహస్రనామాలతో ఆయనకు సాంబుడైన పుత్రునిచ్చాడు. మరి అటువంటి శివసహస్రనామాల గొప్పతనాన్ని, మన హిందూ సనాతన ధర్మాన్ని లోకానికి తెలిపేందుకు లోక కళ్యాణార్థమే మహర్షి వారు అందరు చేయలేని విధంగా మహర్షి వారిని దేవుడు అనుగ్రహిస్తే ఆయన శివలింగ ప్రతిష్ఠ చేసి లోక కళ్యాణార్థం చేస్తుంటే ఆయన సనాతన ధర్మాన్ని రక్షించట్లేదు, సనాతన ధర్మాన్ని భ్రష్టుపడిస్తున్నాడని, ఆయన అద్దింటాడని ఇద్దింటాడని. తిండికి ధర్మానికి సంబంధం ఉందా? నీవు ఒక సైకోలాగా ప్రవర్తిస్తున్నావు లలిత్. ఇకనైనా నువ్వు బుద్ధి జ్ఞానం తెచ్చుకో. మహర్షి వారంటే సాక్షాత్తు శివసాక్షాత్తుమైన సిద్ధగురు మహారాజు ఆయన. మరి అటువంటి గురువుని నిందించడం మహాపాపం. ఇకనైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని ఆయన నిందించడం మానుకో. నీ వెనకుండి నడిపిస్తున్న పీఠాధిపతులు శృంగేరి పీఠాధిపతి విధిశేఖర భారతి సామవేద షణ్ముఖ తెలియజేసేది ఏంటంటే, ఇకనైనా మీరు తెలుసుకోండి, మహర్షి వారి సాక్షాత్ జగద్గురు. మీరు షిరిడీ సాయిబాబాని, ముస్లిం అని, దేవుడు కాదని, సనాతన సాంప్రదాయాలు లేడని నిందించి దూషించేటటువంటి మాటలు చెప్పించడం మానుకోండి. మీ స్టాండింగ్ ఏంటో మీరు చెప్పండి, చక్కగా మీరు యూట్యూబ్లో తెలియజేయండి లోకానికి. అంతేగాని ఈ లలితని ముందులు పెట్టుకొని రకరకాలుగా విమర్శలు చేస్తూ మత సామరస్యాన్ని ఉండవలసిన లోకంలో గందరగోళం సృష్టించి గొడవలకు సృష్టించేలా చేయడం కరెక్ట్ కాదు. ఇకనైనా మీరు శృంగేరి పీఠాధిపతి కానీ, విధిశంకర భారతి కానీ, సామవేద షణ్ముఖ శర్మత కానీ, మీరందరూ పీఠాధిపతులు కానీ బాబా మీద ఒక స్టాండింగ్ తెలియజేయండి. ఇకనైనా అలా తెలియజెప్పిన నాడే లోకంలో శాంతి ఉంటుంది, సర్వమతాలు సామరస్యంగా ఉంటాయి. మీరు చెప్పకుండా ఇతను ముందులో పెట్టుకోవటం వల్ల లోకంలో గొడవలు అయితే, రెచ్చగొట్టే మాటలు అంటున్నాడు, అవమానించే మాటలు అంటున్నాడు, సిద్ధగురుని అఘోరపరిచే మాట అనొచ్చా? అది మహాపాపం. గురువులు నిందిస్తే ఈయన నిజ గురువా నకిలి గురువా అనే నీకు ఎంతమంది శిష్యగణం ఉన్నారు, వీళ్ళు ఎన్నో అనుభవాలు పొందారు. అంత తేలిగ్గా ఈరోజు ఒక మనిషిని నమ్మమంటే నమ్ముతారా? ఆయన దగ్గర ఎన్నో అనుభవాలు పొందినామన్నారు శిష్యులు. అటువంటి మహితాత్మని నిందించడం మానుకోండి లలిత్. నీకు చెప్తున్నా, పీఠాధిపతులకు కూడా మీకు తెలియజేస్తున్నాను, ఆ లలిత్ని ముందు పెట్టుకొని మీ విమర్శలు చేయొద్దు. ఇకనైనా మానుకోండి. మీ స్టాండింగ్ ఏంటో బాబా మీద చక్కగా లోకానికి తెలియజెప్పండి. బాబా అంటే సాక్షాత్తు నిరాకార పరబ్రహ్మ అని బాబా బతుకున్నప్పుడే బాబా స్వయంగా చెప్పాడు, నేను హిందువుని కాదురా, ముస్లింని కాదు, నేను కుక్క తింటే నేను తిన్నానని, గుర్రాన్ని కొడితే నన్నే కొట్టామని, సర్వజీవిలో నేను అనేది లోకాన్ని తెలిపిన, సర్వజ్ఞత్వాన్ని లోకాన్ని చాటి చెప్పిన గురువు ఎవరు ఉన్నాడు? 4 యుగాలంటే షిరిడీ సాయిబాబా నాథుడే. అటువంటి షిరిడీ సాయిబాబా గురించి మీరు ఏదైనా స్టాండింగ్ చెప్పండి. అంతేగాని విధిశేఖర భారతి సామవేద షణ్ముఖ బాబా మీద స్టాండింగ్ చెప్పినాక మీరు ఆ తర్వాత లలిత మాట్లాడించండి. అంతేగాని ఈ పేడ్ ఆరిస్ట్ని ముందుని పెట్టుకొని రకరకాలుగా మత సామరస్యం రెచ్చగొట్టి గోళను సృష్టించమాకండి. సర్వమతాల సామరస్యాన్ని కాపాడుతూనే బాబా అవతరించారు. మహర్షి వారు కూడా అవతరించింది దానికోసమే. అందుకే ఆయన శతప్రశ్న శరసంధానం పెడుతుంది. ఆయన ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు 12, 13, 14. అది చదివినాకనే బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ఇకనైనా బాబాని ఆరాధించండి. కోట్లాది మంది భక్తుల సాయి భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు ఈ లలిత. మీరు కానీ వెనకుండి నడిపిస్తుంది మీరే కదా. మరి వెనకుండి నడిపించడం గొప్పతనం కాదు. అసలు బాబా స్టాండింగ్ ఎందుకు చెప్పి మీరు నిజంగా మీరు ఆ యొక్క దేవుడి యొక్క సనాతన ధర్మాన్ని నిలబెట్టండి. అంతేగాని ఈ యొక్క లలిత్ గారిని మాత్రం ముందులో పెట్టి నడిపించమాకండి. ఇంకేనైనా మీరు తెలుసుకోండి. అరే లలిత్, ఈరోజు వీడియో చూశాను ఒకటి, సిద్ధగురు
చిత్రాలు, కామెడీ, షార్ట్ ఫిల్మా? దాంట్లో నువ్వు ఏమని మాట్లాడుతున్నావు జగద్గురు రమణానంద మహర్షి గారి గురించి? ఆయన గురించి ఏమన్నావు నువ్వు? హృదయం ఎక్కడ ఉన్నది అనే సినిమా పాట వాడుకున్నాడు వేదంలో అంటున్నావు. మహర్షి గారు చెప్పింది ఒకటైతే నువ్వు మాట్లాడేది ఒకటి. మహర్షి గారు ఏం చెప్పారు? నీవు ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు హృదయం ఎక్కడుంది, ఇదే ఎక్కడుంది అని నువ్వు పాడుతూ అమ్మాయిని నీ దగ్గర ఉందని, నీ చుట్టే తిరుగుతుందని పాడుతూ అతను ఎలా అయితే అమ్మాయిని ఎలా ఊహించుకున్నాడో నువ్వు అలా పరమాత్మని నీ మైండ్లో పెట్టుకోవాలి. హృదయాన్ని ఎప్పుడు ఆయన హృదయంలో పెట్టుకోవాలి. అప్పుడు పరమాత్మ రుణగస్తుడు అవుతాడు. ఆ విధంగా నువ్వు తరింపబడతావు అని ఆయన శిష్యుల బోధ చెప్తే నువ్వు ఆ హృదయం ఎక్కడుంది అని వాడుకొని నువ్వు జనాలు తప్పుదోవలు పట్టిస్తూ ఎంతమందిని మోసం చేద్దాం అనుకుంటున్నావు? ఇటువంటి చిల్లర చేష్టలు ఎందుకు చేస్తున్నావు నువ్వు? ఫోన్పేలు, గూగుల్ పేలు పెట్టుకొని ధనార్జన చేస్తున్నావు నువ్వు. నీది ఒక బతుకేనా? నీకు చాలా అహంకారం పెట్టింది. నువ్వు అహంకార వెధవ లలితివి. నువ్వు లలితానంద స్వామిని పెట్టుకుంటావు. అహంకార వెధవ లలితానందివి నువ్వు. ఇంత అహంకారమా? సిద్ధగురు చక్కగా బోధన చేస్తే లోకానికి అది ఉన్నది నోటి చెప్పాలి. లేని ఆపద ఎందుకు చెప్తున్నావు నువ్వు? అది తప్పు. ఇకనైనా నువ్వు ఇటువంటి మాటలు, ఇటువంటి చేష్ట చేయమాకు. లేకుంటే నీకు గట్టిగా చెప్పక తప్పదు. తస్మాత్ జాగ్రత్త.